నమస్తే వెల్కమ్ టు S9 న్యూస్ నేను పార్వతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆర్యకటికల అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే 2019 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమ విజయవంతానికి అందరూ కృషి చేయాలి జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఆర్యకటికలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆర్యకటికలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. జిల్లా ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ఆర్యకటిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో పాటుగా పలువురు సంఘం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ను సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. నిన్ననే మన కుల సంఘాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ చిన్న చిన్న కులాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద కేటీఆర్ గారు కలిసి కాళప్ప గారు పెద్దలు శేఖరాచార్య గారు ఫోన్ చేయగల మా శేఖరాచార్య గారు 2 గంటల్లో అందరినీ పిలిచి అన్ని కుల సంఘాలు తీసుకొని కష్టం పడుకుంటూ హైదరాబాద్ వచ్చి అందరినీ వచ్చి మా రమేశ్వర గారు కూడా ఇవ్వడం జరిగింది ప్రెజెంటేషన్. ఖచ్చితంగా భవిష్యత్తులో మా చెప్పిన హైదరాబాద్ ఆధారంగా కేంద్రాలు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మన చిన్న కులాలకు చిన్న జాతులకు మంచి భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీగా ఉంటుంది. ఈ చిన్న చిన్న జాతుల గురించే మేము ఉన్నది, వీళ్ళు బాగుపడడానికి మేము ఉన్నది. మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ఆరోగ్య సోదరులకు కూడా మంచిగా ఇల్లు ఇస్తాం. రేపు బీసీ కార్పొరేషన్ లోన్ వచ్చాయి అప్లై చేసుకోండి. అక్కడ మొదలుంచాను నేను ఇంకా చాలా మంది వచ్చేది ఉంది. మరి మీ సంఘం ఆధ్వర్యంలో ఒకసారి బీసీ కార్పొరేషన్ వాళ్ళకి చెప్తా. మా సంఘం ఆధ్వర్యంలో ఉదాహరణ పోటీ చేసాము. ఈరోజు కూర్చొని లోన్ ఇప్పిస్తే 100% సబ్సిడీ కింద 50,000 రూపాయలు వాళ్ళకి ఇస్తాం. దుకాణానికి 50,000 వచ్చినాయంటే మంచిగా రొటేషన్ చేసుకుంటారు, లేకపోతే మిత్రులు తీసుకుని కష్టపడుతున్నారు. మా తమ్ముడు మా వినయ్ కుమార్ గారు కూడా ఇప్పుడు యాక్టివ్గా పాల్గొంటున్నారు. మా పెద్ద మనిషి అంతకుముందే చెప్పిన గురించే మైదానికి వచ్చిన ఇవన్నీ బాగు చేయడానికి వచ్చిన నేనేమి ఇది అవ్వదని చెప్పిన. ఖచ్చితంగా మన కులానికి మన అన్ని కులాలకు కూడా లాభం జరుగుతుంది భవిష్యత్తులో. మరి ఇప్పుడు మా సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఆడవాళ్ళకి చేయాలన్నాడు. ఇక మా రమేష్ గారు ఆమె వచ్చినప్పుడే దేవుకోవాలి ఆయన దేవుకోవాలంటే నువ్వు ఏం చేస్తావో చేయాలంటే అట్లా ఆయన స్టైల్ ఆయన చెప్పింది. మళ్ళా మీటింగ్ వరకు ఈ హాల్ అక్కడ వరకు పోవాలి. ఈ మీటింగ్ पैसे के लिए उधर उधर जाने की जरूरत नहीं है. मामले भाई दे दो मगर अच्छा करना वहाँ से बाहर तक कर दिए तो अच्छे शादी कर सकते हैं. छोटे छोटे शादी कर सकते हैं. खाने के लिए ऊपर 5 फीट 4 फीट तक कांपौंड वाल बना ऊपर खाने के लिए. ఎమ్మెల్యే అయిన తర్వాత మా కులానికి గుర్తింపు అంటూ వచ్చింది. అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు చేస్తున్నారు. మా భవనానికి కూడా ఇంతవరకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అలాగే మా 25 ఏళ్ల నుంచి మాకు
వధశాల లేదు. మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో వధశాల లేదంటే చాలా విచిత్రమైన విషయం ఇది. ఒక్కసారి మేము శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు చెప్తే వారు ఇమ్మీడియట్లీ ఇంట్రెస్ట్ తీసుకొని మాకు స్లాటర్ కొరకు 5 ఎకరాల భూమిని మరియు 7,12,000 రూపాయలు 7,12,00,000 రూపాయలు సాంక్షన్ చెప్పిండ్రు. బౌండరీ పని స్టార్ట్ అయింది. ఇంకా త్వరలోనే స్లాటర్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మా ఆర్యకట్టిక జిల్లా ఆర్యకట్టిక సంఘం నుంచి క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. దాంట్లో ఇచ్చేశారు. వారికి చాలా చాలా కృతజ్ఞతలు. వారు భవిష్యత్తులో మంచి పదవి అలగించాలని దేవుని మనసారా కోరుకుంటాం. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కింద సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ రొనాల్డోస్ అన్నారు. రెవెన్యూ సమావేశ మందిరంలో కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ప్రతి ఒక్కరిని సమన్వయపరుస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టే విధంగా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ పరంగా ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మహబూబ్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు తహసీల్దార్లు, వీఆర్ఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల వారీగా రెవెన్యూ పరంగా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆర్డీఓ సూచించారు. రైతు బంధు పథకానికి సంబంధించిన వాటికి ఆధార్ నెంబర్లను అనుసంధానం చేయడంతో పాటు అన్ని పట్టా పాస్బుక్లకు తహసీల్దార్ల డిజిటల్ సంతకాలను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ తహసీల్దార్లకు ఆదేశించారు. ఈరోజు మహబూబ్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్స్, సిబ్బంది అండ్ విఆర్ఓస్ అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యంగా ఇప్పటివరకు మనకు అసెంబ్లీ ఎన్నికల కారణంగా మరి రెవెన్యూ సమస్యలు అనేది కొంచెం వాటిని ఫాలో అప్ చేయడం తగ్గిందని దృష్టిలో ఉన్నందువల్ల వాళ్ళందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. రెవెన్యూ సమస్యలు ఏదైతే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ కానీ ఎల్ఆర్యూపీలో వివిధ స్థాయిల్లో క్లియర్ ఖాతాస్గా మనము ఆల్రెడీ డిసైడ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు డిజిటల్ సైన్ చేయలేకపోవడము, వాటికి ఎందుకు చేయలేకపోతున్నారు, వాటికి కారణాలు ఏంటనేది విశ్లేషించడం జరిగింది. వాటిని వెంటనే విఆర్ఓ వైజ్గా వాళ్ళతో రివ్యూ చేయడం జరిగింది. మేము తహసీల్దార్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని రివ్యూ చేసి విలేజ్ వైజ్, ఖాతా వైజ్ రివ్యూ చేసి వాటిని వెంటనే డిజిటల్ సైన్ చేసి పాస్బుక్ కోసం ఎనేబుల్ చేయాలని చెప్పేసి వాళ్ళకందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆధార్ ఇప్పటివరకు ఎవరైతే ఇవ్వలేదో ఆధార్ ఇవ్వని ఖాతాలు కూడా మనకి సుమారు డివిజన్లో 16,000 ఖాతాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఫాలోఅప్ చేసి అవసరమైతే ఇండివిజువల్ ఖాతాదారుకి టెలిఫోన్ చేసి సెల్ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి ఆధార్ నెంబర్స్ తెప్పించి ఆధార్ సీడ్ చేసినట్టయితే వాళ్ళకి డిజిటల్ సైన్ చేసి ఫర్దర్ పాస్బుక్ ఇవ్వడానికి, తద్వారా రైతు బంధు పథకానికి ఎలిజిబుల్ అవుతారు. ఆ 16,000 మంది కూడా వీళ్ళకి కాంటాక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. తర్వాత మన డివిజన్లో ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కేసెస్ కూడా చాలా రోజులుగా పెండింగ్ ఉన్నాయి. వాటిని క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయడం అనేది కొంచెం డిలే అవుతుంది అనే దృష్టికి రావడం వల్ల ఈ సంబంధించిన విఆర్ఓలకి, ఆర్ఐలకి, తహసీల్దార్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. వీటన్నిటిని కూడా పెండింగ్ కేసెస్ తహసీల్దార్ లెవెల్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇన్స్పెక్షన్ ఎంక్వైరీ కోసము అవన్నీ వితిన్ 3 days లోపల ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయాల్సిందిగా వాళ్ళకి సూచించడం జరిగింది. దాంతోపాటు మనకి రెగ్యులర్గా ప్రజావాణి కోసము ఇప్పుడు మనకి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారుని అప్రోచ్ అవుతుంటారు వారి సమస్యలు పరిష్కారం కోసం. కలెక్టర్ గారు వారికి తహసీల్దార్స్కి ఇంటర్న్ డైరెక్షన్ ఇస్తుంటారు. మరి ఆ సమస్యలన్నింటినీ కూడా మరి పెండింగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకు మండల్ వైజ్గా రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూ చేసి ప్రజావాణి మనకి పెండింగ్ దరఖాస్తులన్నిటి కూడా వెంటనే వాటిని కూడా వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిందిగా వాళ్ళకి తహసీల్దార్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీ 2వ విడత సర్పంచ్ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2వ విడతలో జరగనున్న సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు గ్రామ పంచాయతీల వద్ద అధికారులు స్వీకరిస్తున్నారు. గ్రామ పంచాయతీలలో 2వ విడతలో నామినేషన్లు వేసేందుకు చాలా మంది పోటీ పడి నామినేషన్లు వేస్తున్నారు.
మహబూబ్నగర్ మండల పరిధిలోని రామచంద్రాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానం కోసం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా గీతా బరిలోకి దిగారు. ఈ మేరకు ఎన్నికల అధికారికి ఆమె తన నామినేషన్ అందజేశారు. గీతతో పాటే 7 వార్డు మెంబర్స్ పదవి కోసం తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, తిరుపతయ్య, వైస్ ఎంపీపీ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కళాశాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటర్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతుతో పాటు కళాశాల లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కళాశాల తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దది సంఖ్యాపరంగా. దాదాపు 2500 మంది విద్యార్థినులు ఈ కళాశాలలో చదువుకుంటారు. 3 గ్రూపులలో విద్యాబోధన జరుగుతుంది. ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, మళ్ళీ వొకేషనల్స్ కూడా ఒక 6 కోర్సెస్ తోటి ఇక్కడ విద్యను అందిస్తాము. ఈ స్ట్రెంత్ పరంగా తెలంగాణ మొత్తం 33 జిల్లాల్లో ఉండే కాలేజీలు అన్నింటికంటే గవర్నమెంట్ కాలేజీలో ఈ కాలేజీ ఎక్కువ స్ట్రెంత్ని కలిగి ఉన్నది. ఇక్కడ స్టాఫ్ చాలా బాగా ఉంటారు, డెడికేషన్తో వర్క్ చేస్తారు. ఈ రోజు ప్రోగ్రాము కాలేజ్ డే. ఈ అకాడమిక్ ఇయర్ 2018-19 సంబంధించి అకాడమిక్ ఇయర్లో సీనియర్స్ విద్యార్థులకు వీడుకోలు సమావేశము, ఆ తర్వాత కాలేజ్ డే ప్రోగ్రాము కంబైన్డ్గా నిర్వహించినాము. గత 4 రోజులుగా కళాశాలలో ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్, గేమ్స్ అవి నిర్వహించిన పిల్లలకు అమ్మాయిలు చాలా ఆసక్తికరంగా పోటీలలో పాల్గొన్నారు. దాదాపు 200 ప్రైజుల దాకా విద్యార్థులు గెలుపొందిన వివిధ భాగాలలో, అన్ని ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో, ఆ తర్వాత లిటరరీ కార్యక్రమాలలో పోటీలు నిర్వహించినాము. విద్యార్థులందరికీ మంచి ప్రైజులు అందజేయడం జరిగింది. విద్యార్థినులు సెకండ్ ఇయర్ విద్యార్థులకు సాధారణంగా వీడుకోలు సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. వాళ్ళే కాంట్రిబ్యూషన్ వేసుకొని భోజన సదుపాయాలు విద్యార్థులు కల్పించుకున్నారు. వినయ విధేయరామ సినిమా రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్ నటించిన సినిమాకు ఆయన అభిమానులు థియేటర్లో సందడి చేశారు. సినిమా బెనిఫిట్ షో 6 గంటలకు ప్రారంభం కావడంతో రామ్ చరణ్ అభిమానులు తెల్లవారుజామున 4 గంటలకే సినిమా థియేటర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా ఫ్యాన్స్ థియేటర్లలో ఫ్లెక్సీ బ్యానర్స్ కట్టి సినిమా విజయవంతం కావాలని రామ్ చరణ్ అభిమానులు నినాదాలు చేస్తూ సందడి చేశారు. సూపర్ అన్న. అజర్బైజాన్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్. సినిమాకి మాత్రం అది మాత్రం ఎక్సలెంట్. ఫిల్మ్ ఎట్లా ఉంది? సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్. ఫైట్లు ఎట్లున్నాయి? సూపర్, ఇంకా వస్తున్నాయి, చూడలేకపోతున్నాం. పాటలు బాగున్నాయి. సూపర్. ఫిల్మ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. ఫైట్లు చాలా బాగున్నాయి. కుటుంబంతో చూడగలుగుతారు? చూడగలుగుతారు. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారు. సినిమా చాలా బాగుంది, ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. బోయపాటి సింగ్ తీశాడు డైరెక్టర్. సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. మహబూబ్నగర్ మండల పరిధిలోని పోతన్పల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఎద్దుల సత్యమ్మ తన నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారిని కలిసి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆమె వెంట మద్దతుదారులున్నారు. మహబూబ్నగర్ మండలం మణికొండ గ్రామ సర్పంచ్ పదవి కోసం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా సతీష్ తన నామినేషన్ను దాఖలు చేశారు. ఎన్నికల అధికారిని కలిసి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పూలే అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యవంతులను చేయడమే తమ ఏకైక లక్ష్యమని పూలే అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు బండి విజయకుమార్ తెలిపారు. బహుజనులకు రాజ్యాధికారం చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. జర్నలిస్టుగా దళిత ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన బండి విజయకుమార్ ఇటీవలే పూలే అంబేద్కర్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటున్న బండి విజయకుమార్తో మా ప్రతినిధి పసుపుల శ్రీనివాస్ ముఖాముఖి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి అయిన జ్యోతిరావు పూలే ఆశయాలను, వారి సంకల్పాలను ఈ బడుగు బలహీన వర్గాల్లో నింపి సమాజ చైతన్యం కోసం కృషి చేయాలన్న ఏకైక సంకల్పంతో అంబేద్కర్ పూలే జాతర కమిటీ ఇటీవలనే రాష్ట్ర కమిటీ ఏర్పడ్డది. ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అయిన అనేక దళిత ఉద్యమాల్లో పాల్పంచుకున్న బండి విజయకుమార్ గారు ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా
ఇదే జిల్లాకు చెందిన సామాజిక ఉద్యమవేత్త అయిన సుధాకర్ సార్ కూడా ఈ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం వారు మన దగ్గర ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏమిటి, అంబేద్కర్ పూలే సిద్ధాంతాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నా విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ మీకు. సార్ ఒకటి ఏంటంటే అంబేద్కర్ పూలే జాతర కమిటీ అసలు ఆశయం ఏంది, ఎందుకోసం ఏర్పడ్డది? తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూలే అంబేద్కర్ భావజాలాన్ని అంటే బహుజనుల చైతన్యాన్ని నింపడానికే ఈ కమిటీ ఏర్పాటు జరిగింది. అది మహబూబ్నగర్ జిల్లా నుండి ప్రారంభమైంది గత 20 ఏళ్ళుగా. ఇది రాష్ట్ర స్థాయిలో కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా భారతదేశంలో ఉత్తర భారతదేశంలో బహుజనుల చైతన్యం ఉంది. ఉత్తరప్రదేశ్ అట్లాగే బీహార్ ఇతర మరికొన్ని రాష్ట్రాల్లో బహుజనుల నాయకత్వంగా ఉంది. కానీ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అగ్రకులాల అధికారమే నడుస్తుంది. ఇక్కడ బహుజనుల చైతన్యం కొరబడ్డది. దాంట్లో భాగంగానే ఆ చైతన్యం తీసుకురావడానికి అంబేద్కర్ జాతర లక్ష్యం. అంటే ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితమే ఉభయ సభల్లోనూ ఈబీసీలకు సంబంధించిన అగ్రవర్ణాల్లోని పేదలకు సంబంధించిన 10% అంటే 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పటికే బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు చాలడం లేదని, ఒకవేళ రిజర్వేషన్లు ఉన్న అగ్రవర్ణాలకు చెందిన వారే ఎక్కువ మటుకు ఉద్యోగాల్లో ఉంటున్నారని మనకు అనేక రూపాల్లో బహుజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఈ మొత్తం అంశాన్ని ఎలా చూడాలి? ఇది ప్రధానమంత్రి ఎన్నికల జిమ్మిక్క లేకపోతే నిజంగానే వాళ్ళకి చేయాలనే సంకల్పమా? రిజర్వేషన్లు అనేవి ఆర్థిక ప్రాతిపదికన రాజ్యాంగంలో ఏర్పడలేదు. అవి సామాజిక అసమానతల వల్లనే రిజర్వేషన్లను పొందుపరచడం జరిగింది. ఆర్థిక ప్రాతిపదన అనేది రాజ్యాంగంలో లేదు. సామాజిక ప్రాతిపదికన కుల వివక్ష, అణచివేత, 5000 సంవత్సరాల అణచివేత ఫలితంగానే రిజర్వేషన్లు అంబేద్కర్ పోరాట ఫలితంగా సాధించిన హక్కులవి. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక రిజర్వేషన్లు అనేది చెల్లదు. అది భారత సార్వభౌమత్వం అంటే రాజ్యాంగానికి విరుద్ధమైన చర్య అది. ఒకవేళ నిజంగానే రిజర్వేషన్లు అమలు చేస్తే అవి అగ్రకులాలను లేదా ఉన్నత వర్గాలను మరింత బలోపేతం చేసి ఆ కులాల్లో పేదరికం లేకుండానే చేయడానికి వాళ్ళు సంకల్పించినట్టు అర్థమవుతుంది. తిరిగి బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ కష్టాల్లోనే అట్లాగే రిజర్వేషన్ అమలు చేయకుండా వాళ్ళకు సరిపోను నిజంగా చిత్తశుద్ధి ఉంటే మోదీ ప్రభుత్వానికి 100కి 100 రూపాయలు జనాభా దామాషా ప్రకారం 100% రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏ కులానికో వర్గానికో మేలు చేస్తే అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది. 100% రిజర్వేషన్ అమలు చేస్తే అది సక్రమంగా ఉంటుంది. వాళ్ళ నిజాయితీ కూడా నిరూపితమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని పట్ల జోక్యం చేసుకోలేదని కూడా మనకు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడక్కడ వాదిస్తున్నారు. ఎందుకంటే ఇది కులం సంబంధించిన రిజర్వేషన్ కాదు, కేవలం ఆర్థిక అసమానతలు తొలగించడానికి అని. దీన్ని ఎట్లా చూడాలి? అంటే సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందే? సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రాజ్యాంగం ఏ లక్ష్యంతో ఏర్పడ్డది, రిజర్వేషన్లు ఏ లక్ష్యంతో ఏర్పాటు చేసిండ్రనేది సుప్రీంకోర్టు గ్రహిస్తుంది. వాటిని తొలగిస్తుందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అగ్రకుల పేదరికం ప్రాతిపదిక రిజర్వేషన్ లేవన్నది సుప్రీంకోర్టు కూడా తెలుసు కాబట్టి అదే న్యాయం చేస్తుందని అనుకుంటున్నాను. చివరిగా అంబేద్కర్ పూలే జాతర కమిటీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఏ కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటారు ఈ ఏడాది మీరు? రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన అభ్యర్థులు గెలవలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఒకటి అగ్రకుల నాయకత్వం, దానికి తోడు డబ్బు ప్రాతిపదికన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు గెలవడం జరిగింది. నోట్ల రాజ్యాన్ని అట్లాగే అగ్రకుల రాజ్యాన్ని కూడా ఓడించాల్సిన అవసరం బహుజనులపైన ఉంది. ఎందుకంటే కాన్సిరామ్ 1 ఓటు 1 నోటు సిద్ధాంతం తీసుకొస్తే ఈ రాష్ట్రంలో మాత్రం అగ్రకులాలు కోట్ల రూపాయలు పంచి ప్రజల ఓట్లు కొల్లగొట్టి అగ్రకుల ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. బహుజనులు ప్రధానంగా నోట్ల రాజ్యాన్ని ఓడించాలి, అట్లాగే బహుజనుల రాజ్యాధికారాన్ని వచ్చే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ పాత్ర అంబేద్కర్ జాతర కమిటీ ప్రచారం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కమిటీలు వేసి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇంకొక అంటే రాష్ట్రానికి వచ్చే అంశం వస్తే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు గతంలో పంచాయతీల్లో పోటీ చేసే కార్యక్రమాల్లో
గతంలో 33% ఉంటే ఇప్పుడు 22.78% వచ్చినాయి. అంటే దాదాపుగా అంటే గతంలో ఎవరో పెట్టిన ఈ రిజర్వేషన్లు ఈ ప్రభుత్వం అంటే దాదాపుగా తగ్గించుకుంటూ వచ్చింది. దీనిపై ఎలా మీరు చూస్తారు? బీసీ రిజర్వేషన్లు తగ్గించడం పంచాయతీరాజ్ ఎన్నికల్లో అనేది చాలా దారుణం, దురదృష్టకరం. ఈ ప్రభుత్వ అగ్రకుల నీతికి అది నిదర్శనం. బీసీల అచేతన చైతన్యానికి కూడా ఇది నిదర్శనం. బీసీ నాయకత్వం ఒకవైపు రిజర్వేషన్ల కోసం పోరాడుతుంటే ప్రజలు మాత్రం బీసీలు మాత్రం గ్రామాల్లో ఎన్నికల్లో నిలబడడానికి ఉత్సాహపడుతున్నారు. తమకు వచ్చిన సీట్లతోటే ఉండడానికి పోటీలో తలమునకలవుతున్నారు. ఇది దారుణమైన పరిస్థితి. బీసీలు గలమెత్తాల్సిన అవసరం ఉంది. బీసీలు గలమెత్తి తమ న్యాయమైన 50% రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ సాధించుకునే వరకు జాతర కమిటీ అయితే బీసీలకు మద్దతు ఇస్తుంది. అంటే ఎన్నికలంటేనే మద్యం, డబ్బు ప్రభావం ఉన్న ఈ కాలంలో అంటే అంబేద్కర్ సిద్ధాంతాలను, పూలే సిద్ధాంతాలను ప్రజలను ఆకట్టుకునే విధంగా అంటే ప్రజలను చైతన్యవంతులుగా మీరు చేస్తామని అంటున్నారు. అది సాధ్యపడుతుంది? ఇప్పుడు గడిచిన ఎన్నికల ఫలితాలు చూస్తే మెజారిటీ అభ్యర్థులు బహుజన అభ్యర్థులే పోటీ చేసిండ్రు. దాదాపు 10,000 ఓట్ల వరకు ప్రతి నియోజకవర్గంలో బహుజనులకు ఓట్లు పడ్డాయి. అభ్యర్థుల వారీగా తక్కువ వచ్చినా కూడా ఉమ్మడిగా చూస్తే దాదాపు 10,000కు వచ్చినాయి. ఆ ఓట్లను 25,000, 30,000కు పెంచగలిగితే బహుజన సిద్ధాంతం ద్వారా బహుజన అభ్యర్థులే భవిష్యత్తులో గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే, ప్రస్తుతం అంబేద్కర్ పూలే జాతర కమిటీకి సంబంధించిన వ్యవస్థాపకులు దళిత ఉద్యమాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అనేక ఉద్యమాలు చేసి తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఈ ఉద్యమాలకే అంకితమైన సుధాకర్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలుకి ఈ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు మహబూబ్నగర్ జిల్లాలో ఎందుకు కొనసాగాలని మీరు అనుకుంటారు? మనకి స్వతంత్రం వచ్చి దాదాపుగా 70 ఏళ్ళు గడిచిపోయింది. అంటే మనకి ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో, ఈ సామాజిక అసమానతలు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించాలనేది ఈ పూలే అంబేద్కర్ జాతర యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీన్ని ముందుకు తీసుకుపోయేటందుకు, చైతన్యం తీసుకుపోయేటందుకే ఈ జాతర ఏర్పడ్డది. ఈ సిద్ధాంతాన్ని, భావాజాలాన్ని, పూలే అంబేద్కర్ భావాజాలాన్ని మరి గ్రామీణ స్థాయి వరకు కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ఈ కాన్సెప్ట్ని. అయితే ఇప్పుడు దేశంలో మరి ఒకవైపు అగ్రకుల భావజాలు, ఈ రిజర్వేషన్ల మీద ఇవన్నీ జరుగుతున్నాయి. అవి ప్రజలలో అవేర్నెస్ లేదు. ప్రజలకు ఈ ప్రభుత్వం భయపడట్లేదు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలనుకుంటే గెలిచినటువంటి ప్రభుత్వాలు ఈ ప్రజలలో ప్రశ్నించేటటువంటి తత్వం తీసుకొని రావాలి. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, ప్రభుత్వం చేస్తున్న ఈ అవినీతి పనులను అవి ప్రజల లోపల అవేర్నెస్ వస్తే, ప్రశ్నించే చైతన్యం వచ్చినట్లయితే ప్రజలు ప్రశ్నిస్తేనే వాళ్ళు జవాబుదారీగా ఉండేటట్టుగా భయపడతారు. ఇప్పుడు గవర్నమెంట్కి గెలిచినటువంటి ప్రభుత్వాలకి భయం లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈ బహుజనులు ఏం చేస్తారు మమ్మల్ని విరవీగే పద్ధతులలో వాళ్ళ ఇష్టం వచ్చిన రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. దాన్ని ప్రశ్నించేటటువంటి తత్వం ప్రజలు తీసుకురావడం కోసమే పూలే అంబేద్కర్ జాతరని మేము తలపెట్టినాం, మొదలు పెట్టడం అనేది జరిగింది. దాన్ని ప్రచారం చేస్తూ ఆ కాన్సెప్ట్ను ప్రజలకు తీసుకొని పోతూ ఆ చైతన్యాన్ని తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అంటే అంబేద్కర్ పూలే జాతర కమిటీ రాష్ట్ర కమిటీ నేతల అభిప్రాయం. బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చి సామాజిక విప్లవాన్ని అంటే బహుజనులు ముందడుగు రాజ్యాంగం ప్రకారం భారత ప్రజాస్వామ్యం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన ప్రకారం దళిత బహుజనులు మిగతా మైనార్టీ వర్గాలను ఏకం చేస్తూ ముందుకు సాగడమే తమ ధ్యేయమని చెబుతూనే రాష్ట్రంలో బహుజనులకు అధికారం దక్కడానికి అవసరమైన నిర్మాణం కూడా తాము చేస్తామని వారు చెప్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లు కూడా దళితులకు, బీసీలకు, మిగిలిన మైనార్టీ వర్గాలకు కూడా ఇవి చాలా ఇబ్బందికరమే ఉంటుందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం సదుద్దేశంతో వీటిని తీసుకురాలేరని, కేవలం రాజకీయ కోణంలోనే వీటిని తీసుకొచ్చిందని, ఇలాంటి కార్యక్రమాలు మంచివి కాదని వారు చెప్తున్నారు. చూద్దాం, అంబేద్కర్ పూలే జాతర కమిటీ రాష్ట్రంలో దళిత బహుజనుల మైనార్టీ వర్గాల ఐక్యం కోసం ఏం చేస్తుందన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. కెమెరామెన్ అశోక్తో పసుపుల శ్రీనివాస్, SNI న్యూస్, మహబూబ్నగర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ఆరేకటికల అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే 2019 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. స్వచ్ఛ భారత్ కార్యక్రమ విజయవంతానికి అందరూ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బులెటిన్ తిరిగి మీరు యూట్యూబ్లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MBNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు.